దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మనము ఇక 3వ ఆదివారము మనకి ప్రభు మనం ప్రవేశపెట్టినారు. దాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు ఆరాధన మనం ప్రార్థనతో ప్రార్థించుకుందాం. యెహోవా రాజ్యం చేర్చినాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడైనాడు, భూమి కదులను. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడా దూతల చేత నిరంతరం కూడా పరిశుద్ధుడు అని ఆరాధించబడుతున్న మహా గొప్ప దేవ, రాజ్యములను పరిపాలన చేయించినటువంటి దేవ, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. కెరూబుల మీద ఆసీనుడు అయిన వాడ, మీ సన్నిధిలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించున్న వాడ, మీ సన్నిధిలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జనములన్నిటిపైన హెచ్చి ఉన్నటువంటి మహాదేవ యేసుక్రీస్తు ప్రభు, మీ సన్నిధిలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాగిలపడుతున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాకు నిండుగా అనుగ్రహించి, మీకు సన్నిధి ఆత్మ ప్రభానైనా మాకు అనుగ్రహించి ప్రభా, ఈ ఉదయకాలపు ఆరాధనను ప్రభు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగాను, మీ నామానికి మహిమకరంగా ఉండటకు కూర్చొని నడిపించమని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. నేను వాక్యం దగ్గర కూర్చున్న బిడ్డలందరినీ కూడా మీ ప్రత్యేకమైన పనులకు ఆశీర్వాదంతో నింపి తృప్తిపరిచి పంపించమని ప్రార్థన చేసి పరిశుద్ధనామములో నడుచున్నాము తండ్రి, ఆమేన్. మనము మన ఉద్యోగ కీర్తన నుంచి మొట్టమొదటిగా 33వ కీర్తన పాడుకుందాం. స్వచ్ఛంద సీయోను వాసి కీర్తన పాడుకుందాం. Siyonu vasi sarvadikari, kasturi purasi. Swachanda Siyonu vasi sarvadikari, kasturi purasi. ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే. పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే.
ఉరాసి సంగీత నాదముల తోడ సియోను పురము సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా శిరములపై వెలసే శాశ్వత సంతోషము మా శిరములపై వెలసే దుఃఖము నేటోత్పును కోయే దుఃఖము నేటోత్పును కోయే మిక్కిలి ఆనందము కలిగే మిక్కిలి ఆనందము కలిగే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను నీ తోడై ఉండెదను నదులలో బడి వెళ్ళునప్పుడు నీపై పారావు నదులలో బడి వెళ్ళునప్పుడు నీపై పారావు అగ్ని మార్గను నడచినను అగ్ని మార్గను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు జ్వాలలు నిన్ను కాల్చగలేవు స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భవిష్యత్ కాల వాసి వర్తమాన భూత భవిష్యత్ కాల వాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే ఆద్యంతము మన యేసే ఆద్యంతము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 115వ కీర్తన. మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెము.
యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. నడిపించు నా నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా నా జీవిత తీరమున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబోయా, నా దీక్ష ఫలింప, నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నా నావలో కాలిడుము, నా సేవ చేకొనుము. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను, రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో. రాజుల్లు నా పడవా, నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమే, అహమును ప్రేమించుచునే అలసితి ప్రభుని కలిమే. ఆశా నిరాశాయే ఆవేదన దురాయే, ఆధ్యాత్మికలేమికని అల్లాడిన వలలు. ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు. నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట. ఫలహీనుడనైపుడు పాటింతు నీ మాట. నడిపించు నా నావా లోతైన జలములలో, లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపింపని అర్పణగా లోకేశ చేయుమయా. లోపింపని అర్పణగా
లోకేశ చేయుమయా నడిపించు నా నావా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇటు రీతిగా ప్రభుని ఆరాధించుకోవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలకు, మరి దేవుని వాక్యం చదివినటువంటి బిడ్డలకు ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు ఆరాధనలో తిరిగి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త మరి 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అత్యంత అద్భుతమైన అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం. మరి ఈ దినమందు మరి ధ్యానం ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి మూలవాక్యంగా ఈ యొక్క 11వ అధ్యాయంలో 25, 26 వచనాలని మనము చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలని చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ పరలోకపు సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభ మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యంను అర్థం చేసుకోవడానికి ప్రభ పరిశుద్ధాత్మ దేవుని మాకు సహాయంగా అనుగ్రహించినారు. మా హృదయాల్లో ప్రభ పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నివసించుటకు ప్రభ కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభావాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభా రక్తాన్ని బట్టి, పరిశుద్ధమైన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీకు నిత్యమైన ప్రణాళికలో మీరు మమ్మల్ని దర్శించారు. ప్రభా మీ కనికరాన్ని మాకు అనుగ్రహించారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యమును మా కొరకు వివరింపచేసి విరిచి పంచి ఇచ్చి మా హృదయాలను తృప్తిపరిచి మా ఆత్మలను బలపరిచి నేను మీ అందరి విశ్వాసం యాత్రలో ప్రభా, మీ అందరి బలమైన విశ్వాసంలో ప్రభా మేము వెలుటకు కృప చూపి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ 11వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరు ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ప్రేమించినవాడు, యేసు ప్రభువారు ప్రేమించిన కుటుంబం, ఆ కుటుంబంలో వ్యాధి రావటం అనేది చూస్తూ ఉన్నాం. చాలాసార్లు చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, ఏమనంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి, మరి వ్యాధి బాధలు రోగములు మరి ఇవేమి కూడా వారికి ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రము కూడా వాస్తవము కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. ఆయన వ్యాధుల నుంచి మనకు స్వస్థతను దయచేవాడుగా ఉన్నాడు. కానీ మరి ఆ యొక్క వ్యాధులు లేని సంపూర్ణమైన ఆరోగ్యంతో మరి నిరంతరం కూడా అందరూ ఉంటారు అనేటువంటి విషయం అది వాస్తవ దూరమైంటున్నది. ఎందుచేత ఈ లోకంలోనికి వ్యాధులు వచ్చాయి, ఎందుచేత ఈ లోకంలోనికి రోగములు వచ్చాయి, ఎందుచేత ఈ లోకంలోనికి మరణం వచ్చింది అని మనం ప్రశ్నించినట్లయితే, మరి ఈ లోకంలో మన యొక్క మూల పురుషుడు, మన మూల పితరుడు అయినటువంటి ఆదాము పాపమును బట్టి ఆదాము సంతానమైన వారందరి మీద కూడా మరణము ఏలుబడి చేయుచున్నది. మరణమునకు మరి ముందుగా మరి ఇటువంటి వ్యాధులు రోగములు ఈ శరీరం ఈ దుర్బలమైనటువంటి ఈ శరీరం మీద వ్యాధులు మరి రావటం అనేది సహజము అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కానీ ఇటువంటి వ్యాధుల నుంచి స్వస్థపరచగలవాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అయితే స్వస్థత కన్నా ముందుగా ఆయన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నవాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, మరి వ్యాధి కేవలము పాపమును బట్టి మాత్రమే, ఆదాము పాపమును బట్టి వస్తున్నది, కేవలం వ్యక్తిగతమైన పాపమును బట్టి మరి అని మాత్రమే అని మనం చెప్పడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రేమించిన వారు కూడా మరి ఇలాగున
వ్యాధిగ్రస్తులు అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సంఘ చరిత్రలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తులు దేవునితో బహు సన్నిహితంగా మరి జీవించిన వారు, దేవునికి విధేయత చూపించిన వారు, వారు వ్యాధిగ్రస్తులు అవటం, వ్యాధితో చనిపోయిన వారు అనేక మంది దేవుని యొక్క భక్తులు ఉన్నారు అనే విషయాన్ని మనము సంఘ చరిత్రలో చూసినట్లయితే మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. భక్తులు వారి యొక్క జీవితంలో వ్యక్తిగతంగా వారు పాపము చేసిన వారు కాదు, వ్యక్తిగతమైన పాపం వారిలో లేదు. వారు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డారు, దేవునితో సన్నిహితంగా జీవించారు, కానీ వారు కూడా రోగగ్రస్తులు అవటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఎవరైనా సరే మరి యేసుక్రీస్తును వెంబడించడం ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చడం ద్వారా స్వస్థత వస్తాది అంటే వాస్తవమే. కానీ యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారి దగ్గరకు రోగము రాదు అని అంటే అది అబద్ధమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారికి వర్తమానం పంపించారు. యేసు ప్రభువారు పలికినటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దయచేసి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటను మనము ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప వర్తమానము మనకి అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి చెప్తూ ఉంటున్నారు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నప్పుడు అదే కనిపిస్తూ ఉంది. మరి పుట్టుగుడ్డువాడు, మరి ఇతడు గుడ్డువాడుగా పుట్టుటకు కారణము వీడి యొక్క తల్లిదండ్రుల అని అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, వీడి యొక్క తల్లిదండ్రులు కాదు, కానీ దేవుని క్రియలు వీని యందు మహిమపరచబడుట కొరకు లేక ప్రత్యక్షపరచబడుటకు వచ్చినదని యేసు ప్రభువారు చెప్పడం మనము ధ్యానం చేస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కానా విందులో గురించి కూడా మాట్లాడినప్పుడు మరి ఆయన కానా విందులో ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు నీళ్లను ద్రాక్షరసంగా చేయటం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చెప్తూ ఉంటున్నారు, ఇది మరణం కొరకు వచ్చినది కాదు, కానీ మరి తండ్రి మరి తన యొక్క మా దేవుని నా కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పారు. నేను అనుకుంటా ఉన్నాను, మరి ఆ మాట చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా మరి వారు సంతోషించుంటూ ఉంటారు. మరి యేసు ప్రభువారు వెంటనే బయలుదేరతారు. మరి యేసు ప్రభువారు బయలుదేరి లాజరును స్వస్థపరుస్తారు అని తలంచి ఉంటారు. కానీ మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఇంకా కూడా అక్కడ నిలిచినట్లుగా కనిపిస్తూ ఉంది. అక్కడ అద్భుతమైన మాట మరి ముందుగా మనం చూచాం. మరి యేసు ప్రభువారు లాజరును ప్రేమించాడు, నీవు ప్రేమించిన లాజరు మరి రోగి అయినాడని చెప్తున్నారు. ఇక్కడ ఒక చక్కని మాట గ్రంథకర్త రాస్తూ ఉంటున్నాడు. ఏమని రాస్తున్నాడు, మరి యేసు ప్రభువారు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను అనే మాట మనం చూస్తున్నాం. హీ లవ్డ్ ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ లాజరస్. ఇక్కడ లాజరు యొక్క కుటుంబం అంతటిని కూడా మరి ఆ లాజరును ఆయన యొక్క సహోదరులను యేసు ప్రభువారు ప్రేమించిన మరి విధానాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభువారు అక్కడే ఆయన నిలిచిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదని చెప్పి మరి 2 దినములు ఆయన అక్కడ నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 7వ వచనం చూసినట్లయితే అటు పిమ్మట ఆయన మనం యూదేకు 6వ వచనం కింద భాగంలో యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. హీ స్టేడ్ బ్యాక్. వర్తమానము తెలిసిన తర్వాత ఆయన ఇంకా కూడా నిలిచిపోవటం చాలా ఆశ్చర్యం. మనకి ఎరికైన వారు అక్కడికి వచ్చేవారు మరి వ్యాధిగ్రస్తులై ఉన్నారు, రోగగ్రస్తులై ఉన్నారు అని మనం తెలిసినప్పుడు మనము ఆతురపడతాం, మనం బయలుదేరతాం, మనము ఎంతగానో వి షో అవర్ యాంగ్షియస్ మూమెంట్స్.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క యాంగ్షియస్ మూమెంట్స్ ఇక్కడ ఏమీ కనపరుస్తున్నట్లుగా కనిపిస్తలేదు. ఆయన పరిచర్యలోనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన చేయవలసిన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎందుచేత ఆయన నిలిచిపోయి ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సార్వభౌముడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారు మంటున్నాం. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ఆలస్యం గురించి ఆలోచన చేసేటప్పుడు మరి మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ సావరెన్లీ ఇన్ కంట్రోల్. ఆయన తన సార్వభౌమ అధికారంలో ఆయన సమస్తమును కూడా తాను తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం ఇచ్చున్నాం. మరణాన్ని కూడా తన స్వాధీనంలో ఉంచుకుంటకు సమర్థుడైన వాడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం ఇచ్చున్నాం. ఎప్పుడైనా సరే మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క దైనందిన జీవితంలో, ఈ లోక యాత్రలో దేవుని కార్యములు ఆలస్యమగుచున్నవి అని నువ్వు తలస్తుంచినప్పుడు నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అని అంటే గాడ్ ఈజ్ సావరెన్. దేవుడు సార్వభౌముడు. ఆయన తన సార్వభౌమ అధికారంలో, తన సార్వభౌమ చిత్తంలో, తన సార్వభౌమ పరిపాలనలో ఆయన సమస్తమును కూడా మరి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. ఆయనకు వ్యతిరేకముగా, ఆయనకు వెలుపల ఏ మానవుడు ఏది కూడా చేయలేడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి రెండవదిగా మనం ఆలోచన చేసేది ఏమిటి అంటే దేవుని యొక్క సమయాలు మరి సరి అయిన సమయాలు, సంపూర్ణమైన సమయాలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. గాడ్స్ టైమింగ్స్ ఆర్ పర్ఫెక్ట్. దేవుడు తన సమయం చొప్పున ఆయన సమస్యను కూడా జరిగించువాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథం మరి యొక్క యోహాను సువార్తను ధ్యానం చేస్తున్నప్పుడు 2-3 సార్లు యోబుని గురించిన ప్రస్తావన మన యొక్క వినికిడిలోనికి నేను తీసుకుని వచ్చినాను. మరి యోబు యొక్క జీవితంలో మరి తన యొక్క కుమారులను, కుమార్తెలను కోల్పోయినప్పుడు, తన యావదాస్తిని కోల్పోయినప్పుడు, తన యొక్క ఆరోగ్యమును కోల్పోయినప్పుడు దేవుడు ఇంకా కూడా కంట్రోల్లో ఉన్నాడు అనే విషయాన్ని యోబు జ్ఞాపకం చేసుకున్నాడు. హీ రికగ్నైజ్ ద సావరెనిటీ ఆఫ్ గాడ్. కానీ తనకి ఆ యొక్క కోల్పోయిన స్థితికి కారణం ఏమిటి అనే ప్రశ్న యోబు అడుగుతుంటున్నప్పుడు ప్రభు సమాధానము చెప్పని కారణం చేత అతడు కలత చెందుతూ ఉన్నాడు. మరి దేవుడు వెంటనే మాట్లాడాలని తలంచినాడు, కానీ ఆయన వెంటనే మాట్లాడలేదు. మరి యోబు యొక్క జీవితంలో మరి సమస్య ఏమిటంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించిన సమస్య కాదు, దేవుని యొక్క గొప్పతనం గురించిన సమస్య కాదు, దేవుని యొక్క సార్వభౌమ అధికారం గురించినటువంటి సమస్య కాదు. యోబు యొక్క జీవితంలో సమస్య ఏంటంటే గాడ్స్ టైం టేబుల్ని అర్థం చేసుకోకపోవట, దేవుని యొక్క సమయాన్ని గ్రహించకపోవట అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అలైన్ అవర్ సెల్ఫ్ విత్ ద గాడ్స్ టైం టేబుల్. చాలాసార్లు మన జీవితంలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మన టైం టేబుల్లోకి రావాలి అని మనం కోరుకుంటాం. సహజంగా మానవుడి యొక్క జీవితంలో అదే సమస్య. అందరూ కూడా నీ టైం టేబుల్లోకి రావాలనుకుంటారు, అది స్వార్థపూరితమైంది. నీ యొక్క సమయంలోకి రావాలనుకుంటారు, నీ టైం టేబుల్లో ఫిక్స్ అవ్వాలనుకుంటావు. నువ్వు అందరూ కూడా నీ టైం టేబుల్లో ఉండాలనుకుంటావు, అది స్వార్థపూరితమైనది. కానీ మనము జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని యొక్క టైం టేబుల్లోకి మనం వెళ్ళాలి. ఆయన టైం టేబుల్ ప్రకారంగా మనము నడుచుకున్నట్లయితే మన జీవితంలో యాంగ్షియస్ మూమెంట్స్, ఆతురతతో కూడినటువంటి మరి ఆ యొక్క విచారంతో కూడినటువంటి ఆ యొక్క సందర్భాలు తగ్గుతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుని అవసరం వారమైంచినాం. యోబు తన జీవితంలో దేవుని యొక్క స్వరం వినటానికి ఇష్టపడి ఉన్నాడు, వేచి ఉన్నాడు. కానీ దేవుని యొక్క సమయం కొరకు వేచి ఉండలేకపోయినాడు కనుక అతడు అతురపడి మరి మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో దేవుని కార్యములు నీ జీవితంలో ఆలస్యమైనప్పుడు నువ్వు జ్ఞాపం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు సార్వభౌమాధికారిగా ఉన్నాడు. రెండవదిగా దేవుని యొక్క సమయాలు సంపూర్ణమైన సమయాలు, ఖచ్చితమైన సమయాలు.
ఆయన తన సమయంలో చేయవలసిన కార్యములను చేయవాడాయించున్నాడు. మరి మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అని మనము తలస్తున్నప్పుడు దేవుడు మనలను తృణీకరిస్తున్నాడని అర్థం కాదు. గాడ్స్ డిలేస్ ఆర్ నాట్ గాడ్స్ డినయల్స్. ఈ మూడు సత్యాలని ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. God is sovereign and we have to go fit ourselves into God's timetable. మూడవదిగా God's delays are not God's denials. దేవుని యొక్క ఆలస్యాలు, ఆయన ఆలస్యాలు అవి మనల్ని తృణీకరించడం కాదు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంచినాం. ఆయన ఆలస్యం చేయుచున్నాడు అని అంటే ఆయన మహా గొప్పదైనటువంటి ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుట కొరకే ఆలస్యం చేయుచున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారు మంచినాం. ఇదే సమయంలో ఇక్కడ ఎస్కటలాజికల్ మరి లేక రాబో సంగతులను గురించినటువంటి ఒక సత్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతుంటున్నాను. యేసు ప్రభువారు ఈ మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను ఆలస్యంగా వస్తానని చెప్పలేదు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పినాడు. మరి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి ప్రభువు ఇంతవరకు కూడా ఆలస్యం చేస్తున్నారంటే ఉద్దేశము దేవుడు ఆయన సార్వభౌముడిగా ఉన్నాడు. ఆయన తన సమయంలో వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన మనం రక్షించబడాలి అని కోరుకున్నట్టు కొరకు ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాట త్వరగా వచ్చున్నాడంటే మాట ఇంకా కూడా వాస్తవమే. ఆయన త్వరగా రానాయించున్నాడు. కాబట్టి ఆయన సమయం కొరకు మనము ఎదురు చూడవలసిన అవసరత ఎంతైనా ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి వారం మంచినాం. ఇప్పుడు ఏడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అటు పిమ్మట ఆయన మనం యూదయకు తిరిగి వెళదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులను రాళ్లతో కొట్ట చూచుచుండ్రే, అక్కడికి తిరిగి వెళుదావా అని అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక గొప్పదైనటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అనగా ఆయన తాను ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తొట్టుపడటానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఉన్న సమయంలో ఆయన తన కార్యాలని మరి ఆయన జరిగించాలని ఆశపడుతున్నారు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. పైగా ఆయన మరి ఈ యొక్క పగలు 12 గంటల సమయం గురించి ఆలోచన చేస్తా ఆయన సంబోధిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఉండగానే మరి నేను ఈ కార్యములను చేయవాడనయించున్నాను, మరి తన యొక్క వెలుగులో ఈ కార్యాలని చేయవాడనయించున్నాను అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి 11వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడునని. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పారు గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాననుకునేది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రెండని స్పష్టముగా వారితో చెప్పాను. సరిపోతుంది. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు మరి లాజరు గురించి మాట్లాడుతున్నప్పుడు లాజరు యొక్క మరణం గురించి మరి ఆయన మాట్లాడుచున్నారు. కానీ ఆయన నిద్రించున్నారని తలంచినప్పుడు మరి శిష్యులు పూర్తిగా అర్థం చేసుకోలేదు. అంచేత తిరిగి ఆయన మరి ఈ యొక్క మాట వారికి తెలియచేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువారు నిద్రించుచున్నాడు అనేటువంటి మాట పదాన్ని ఉపయోగించున్నారు అని మనం ప్రశ్నించినట్లయితే, మరి నాటి నుండి కూడా నేటి వరకు కూడా క్రీస్తునందు మృతులైన వారు మరణించటం లేదు, వారు నిద్రించున్నారని మనము విశ్వాసం ఉంచున్నాం. అందుచేతనే మనము ప్రభు సన్నిధిలో నిద్రించిన వారు అని చెప్తున్నాం, ప్రభునందు నిద్రించిన వారు అని మనం చెప్తూ ఉంటున్నాం. ఎందుచేతనంటే నిద్రించిన వారు తిరిగి మేల్కొంటారు, మరి మరణించిన వారు ఇంకెన్నడూ కూడా మేల్కొనరు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొంతమంది మరి మరణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కొత్త డాక్టర్ని తీసుకొచ్చారు, సోల్ స్లీప్ అనేటువంటి డాక్టర్ని తీసుకొచ్చారు. మరణిస్తున్న వారు నిజంగా మరణించట్లేదు, కానీ అతి గాఢమైన నిద్రలో ఉన్నారు అనేటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. మన యొక్క భౌతిక సంబంధమైన శరీర ధర్మము దాని యొక్క పని నిలిచిపోతుంది, ఆత్మ దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నది. కానీ తిరిగి ఈ యొక్క శరీరము మార్పునంది నూతన శరీరముగా మార్చబడేటువంటి నిరీక్షణ ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ పదాన్ని ఉపయోగించినారు.
ఏమనంటే అతడు నిద్రించుచున్నాడు అనే పదాన్ని ఉపయోగించడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారికి అర్థం కాలేదు తిరిగి యేసు ప్రభువారు మరి ఆయన మరణముల గురించి చెప్తున్నాడు అనే విషయాన్ని మరి ఆయనే మరి తెలియచేయడం ద్వారా వారు అర్థం చేసుకుని ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి 16వ వచనంలో మనము మరి వెళుతున్నాము అని చెప్పినప్పుడు ఆయన యొద్దకు మనం వెళుదామని రెండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే మరి వారికి ఆ యొక్క పొలిటికల్ సిచ్యుయేషన్, అక్కడ సోషల్ అన్రెస్ట్ అంతా ఏమిటో వారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. 9వ అధ్యాయంలో చూచాం, 10వ అధ్యాయంలో చూచాం మరి యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వారు ప్రయత్నం చేయటం మనం చూచినాం. 8వ అధ్యాయంలో మనం చూచాం యేసుక్రీస్తు ప్రభువారి మీద మరి యూదులైన వారు, శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, ధర్మశాస్త్రోపదేశకులైన వారు మరి వారు పగపట్టిన వారుగా మరి ఆయన యందు లోపమును పట్టుకున్న వాళ్ళని చూస్తున్న వారుగా ఆయన చంపుటకు ప్రయత్నం చేర్చడం మనం ఎరిగిన వారుగా ఉంటున్నారు శిష్యులు. అంచేత ఆ యొక్క సందర్భం అంతా కూడా అర్థం చేసుకుని మరి ఆయన మరి ప్రెడిక్ట్ చేస్తున్నట్లుగా లేకపోతే ఒక సహజమైన రీతిలో ముందుగా ఆలోచన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ముందు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్న వాడుగా అర్థమవుతా ఉంది. మనము చనిపోవటానికే వెళ్తున్నాము అనే విషయాన్ని ఇక్కడ తోమ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇదే అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభువారి యొక్క మరణమును గురించినటువంటి ప్రణాళికను మరి ఇక ధర్మశాస్త్ర ప్రధాన యాజకులైన వారు, ధర్మశాస్త్రోపదేశకులైన వారు రచించడానికి కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఆయన చంపడానికి సమయమును వారు వెదకటాన్ని మనము ఇదే అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తోమ భవిష్యత్తుని గురించి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి భవిష్యత్తుని గురించి ముందుగా ఊహించిన వాడుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రధాన యాజకులైన వారు యేసు ప్రభువారిని చంపడానికి వారు ప్రణాళికను సిద్ధం చేయడం కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ యొక్క 11వ అధ్యాయంలో మరి 2 సంగతులను మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే మరి యేసు ప్రభువారిని ఆయనను చంపుటకు ప్రయత్నం చేసినటువంటి ఆ సందర్భాన్ని ముందుగా తెలియచేయటం, మరి మరణమైనటువంటి లాజరు అక్కడ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా చూసినట్లయితే ప్రధాన యాజకులైన వారు కూడా మరణాన్ని గురించి వారు ప్రణాళికలను రచించడానికి చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మరణ మృదంగం మోగుచున్నటువంటి ఈ యొక్క ఆ యొక్క కాంటెక్స్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వెళ్తున్నారు. 4 దినములు సమాధి దగ్గర మరి సమాధిలో ఉన్నటువంటి లాజరు సమాధి దగ్గరికి వెళ్తా వచ్చున్నారు. యేసు ప్రభువారు అక్కడ దుఃఖిస్తున్న వారిని చూస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ యొక్క రాజకీయమైన లేక సామాజికమైనటువంటి సందర్భాలు, ద లార్జర్ పిక్చర్, మరి యొక్క బ్యాథనీలో ఈ కుటుంబం యొక్క సందర్భాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఎంతో నిరాశాజనకంగా, ఎంతో నిస్పృహతో కూడినదిగా, ఎంతో మరి దుఃఖకరమైనదిగా, మరణ మృదంగం మ్రోగుచ్చినటువంటి మరి యొక్క గడియలుగా సాతాను యొక్క మరి ప్రణాళికలు లేక సాతాను రాజ్యం మేలుతున్నటువంటి ప్రదేశంగా మరి ప్రదేశం కనపడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇటువంటి సందర్భంలో యేసు ప్రభువారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ఆయన ఏమై ఉన్నాడో ఆ యొక్క ప్రతికూలమైనటువంటి మరణపు ఛాయల్లో లేక ఆ మరణపు గడియల్లో, ఆ మరణపు ద్వారం దగ్గర, ఆ మరణపు మార్గం దగ్గర, ఆ మరణపు వాతావరణంలో యేసు ప్రభువారు ముందుకు వెళ్ళటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం. అక్కడ యేసు ప్రభువారు ఆయన ఈ మాటను మరి చెప్తూ ఉంటున్నాను. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అనే ఆ యొక్క గొప్పదైనటువంటి మెస్సియానిక్ స్టేట్మెంట్ ఆయన పలకటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో సమకాలీనమైనటువంటి పరిస్థితులకు మనం అన్వయించుకున్నట్లయితే ఇదిగో ఈ మాట ఇంకా స్పష్టంగా వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఆ యొక్క మనము లార్జర్ కాంటెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసిన మరణ సంబంధమైన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో చూసినట్లయితే అవే కనిపిస్తూ ఉన్నది. మన దేశంలో మనం చూసినట్లయితే అదే కనిపిస్తూ ఉన్నది. మన రాష్ట్రంలో మనం చూసినట్లయితే అదే కనిపిస్తూ ఉంటున్నది. చూసినట్లయితే ఇటువంటి చీకటితో కూడినటువంటి నిరాశాజనకమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో యేసు ప్రభువారు ఆయన పలుకుతున్నటువంటి మాటలు అద్భుతమైన మాటలు. ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఈ యొక్క చనిపోతున్న వారి దగ్గరికి మరి ఆశని కలిగించేటువంటి మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఆయన లాజరును లేప వెళుచున్నామనే విషయాన్ని ఆయన
తెలియచేయడం మనం చూస్తున్నాం. ఆయనను మేలుకొల్ప వెళుచున్నాము. హీఈస్ టెల్లింగ్ బిఫోర్ హ్యాండ్, మనం లాజరు చనిపోయాడయా, కానీ లాజరును మనం బ్రతికింప వెళ్ళుచున్నాము అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. శిష్యులకు వారు ఎరిగిన వారుగా ఉంటున్నారు. యేసు ప్రభువు వారు విధవరాలి కుమారుణ్ణి ఆయన మరణం నుంచి ఆ పాడిన ముట్టిన వెంటనే అతడు లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాయిరు కుమార్తెను ఆయన మరి మరణం నుంచి లేపిన సందర్భం ఆయనకి ఎరిగిన వాడుగా శిష్యులు ఎరిగిన వారుగా ఉంటున్నారు. శతాధిపతి సేవకుణ్ణి యేసు ప్రభువు వారు మరణం నుంచి లేపినటువంటి సందర్భం శిష్యులు ఎరిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మరి ఆ 3 సందర్భాల్లో కూడా మరి మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువారు మరి మరణం నుంచి లేపినారు. కానీ ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు చనిపోయి 4 దినములైనటువంటి ఆ యొక్క లాజరు దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఇది ఇంకా మరి లోతైనటువంటి విషయంగా మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి 7వ అధ్యాయంలో మరి అక్కడ ప్రజలు అడిగి ఉన్నారు, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన లేక మెస్సియా వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయడా అని వారు ప్రశ్నించారు. అవును, ఈయన ఎక్కువైన సూచక్రియలు చేస్తాడు. ఈయన మరి ఆయన కుష్ఠరోగులను బాగు చేయడం మాత్రమే కాదు, గుడ్డివారి కళ్ళు ఇవ్వటం మాత్రమే కాదు, కాళ్ళు చేతులు లేని వారికి వారిని స్వస్థపరచడం మాత్రమే కాదు, సమస్త వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచడమే మాత్రమే కాదు, దయ్యములు పట్టిన వారిని, ఆఖరికి సేన దయ్యం పట్టిన వారిని విడిపించి వారిని స్వస్థచిత్తునిగా చేయడం మాత్రమే కాదు, మరణమైనటువంటి వారిని ఆయన తిరిగి లేపడమే కాదు, కానీ ఇంతకంటే ఎక్కువ కార్యములు చేయరా అంటే ఈ కార్యమే ఆయన చేయబోతున్నాడు. ఆ కార్యం ఏమిటంటే చనిపోయి సమాధి చేయబడి మరి 4 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరును మరణం నుంచి లేపుట. మరి మిగిలినటువంటి 3 సందర్భాలకి ఈ యొక్క లాజరు మరణం నుంచి లేపిన సందర్భానికి తేడా ఏమిటి అని మీరు ప్రశ్నించినట్లయితే, ఇదిగో ఆ యొక్క యూదుల యొక్క సంస్కారమును బట్టి, ఆచార క్రమాన్ని బట్టి, ఆ కర్మకాండను బట్టి, యూదుల కర్మకాండ ప్రకారంగా మరి చనిపోయినటువంటి వ్యక్తిని ఆ రోజు సాయంకాలం కల్లా వారు సమాధి చేస్తారు. మరి రాత్రి కాలం అంతా కూడా వారు మరి ఎంత మాత్రం కూడా వారు తమ గృహాల్లో ఉంచుకొనరు. వారి యొక్క ఆచార ప్రకారంగా సూర్యాస్తమయం సమయం ముందుగానే సమాధి చేయాలి. కాబట్టి యాయిరు కుమార్తె అయినప్పుడు కూడా విధవరాలి మరి ఆ యొక్క విధవరాలి యొక్క కుమారుడైనప్పుడు కూడా శతాధిపతి యొక్క మరి ఆ యొక్క సేవకుడైనప్పుడు కూడా వారు సమాధి చేయబడక ముందే వారు మరణం నుంచి ప్రభు వారిని లేపినాడు. కానీ లాజరు విషయంలో మనం చూసినట్లయితే సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరును మనము లేప వెళుచున్నామని చెప్తున్నాడు. వారి యొక్క విశ్వాసాన్ని ఇంతవరకు కూడా నడిపించాడు. ఇంతవరకు కూడా చేసినటువంటి ఆయన ఈ యొక్క కార్యాలను వారు చూచారు. ఇప్పుడు వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. Be prepared for a newer, be prepared for higher miracle that is going to take place. గొప్పదైనటువంటి అద్భుతం కొరకు సిద్ధపడండి అని శిష్యుల హృదయాల్ని, వారి యొక్క మనసులను ఆయన రేకెత్తించడం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆదివారమున మనం జ్ఞాపం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువు ఈ దినాన మనం కూడా అలాగనే సంబోధిస్తున్నాడు. Be prepared for higher work of Christ in the world. ఈ యొక్క లోకంలో క్రీస్తు యొక్క మహా గొప్పదైన కార్యము జరుగుట కొరకు, మరి చూచుట కొరకు సిద్ధపడండి. మరి ఆ అన్ని కార్యముల కన్నా గొప్ప కార్యము ఏమిటి అంటే, జరగబోయే కార్యం ఏమిటి అంటే, ఇదిగో సమాధుల్లో ఉన్న వారందరూ కూడా, క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా లేచే గడియే గొప్పదైన గడియ. మరి ఆ గడియ కొరకు ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు. శిష్యులను ఎలాగైనా ఆయన సిద్ధం చేస్తున్నాడో మనల్ని కూడా అలాగిన సిద్ధం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకో. ఈ యొక్క గ్రంథస్థం చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి ఈ కార్యములన్నింటినీ కూడా నువ్వు విన్న తర్వాత, చదివిన తర్వాత, జ్ఞాపం చేసుకున్న తర్వాత, మీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఆయన అనేకమైన కార్యములు నువ్వు అనుభవించిన తర్వాత, బీ ప్రిపేర్డ్ ఫర్ హైయర్ మిరకల్స్. మరి గొప్పదైన అద్భుతం కొరకు ఎదురు చూడు. అది అంతిమమైన అద్భుతము. అది యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చేటువంటి అద్భుతము. అది యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళేటువంటి అద్భుతము. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మృతులైన వారందరినీ కూడా సజీవులుగా తీసుకువెళ్ళేటువంటి అద్భుతము. మరి సజీవులు క్రీస్తునందు ఉన్నటువంటి విశ్వాసులు సజీవులైన వారు మా యొక్క గొప్పదైనటువంటి మహిమ శరీరాన్ని ధరించుకుని మధ్యాకాశానికి ఎక్కబోయి ఆ మహా అద్భుతం కొరకు మనం కూడా సిద్ధపడాలనే విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకునవలసిన వారు మైంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే 17వ వచనం నుంచి కూడా చూసినట్లయితే, మరి యేసు ప్రభువారు ఇక్కడ సమాధి దగ్గరికి రావడం మనం చూస్తా ఉన్నాం. సమాధిలో యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునే బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండేను. దానికి ఇంచుమించు కోసెడు దూరం కనుక
యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకే వారి ఎద్దకు వచ్చి ఉండిరి. చూసారండి, ఇక్కడ యేసు ప్రభువారు ఇంకా కింద వచ్చిన చూద్దాము. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉంది. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. చూసారండి, ఇక్కడ గొప్పదైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ గృహానికి వస్తున్నారు. మరి చనిపోయిన వాళ్ళు యేసు ప్రభువారి దగ్గరికి రాలేరు కదండి. మనమైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన వాడు నన్ను చూసి వెళ్ళమని చెప్తామా? అది హాస్యాస్పదం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం కదండి. ఆ తర్వాత చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి మనం వెళ్తాం. అది సహజమైనటువంటి అది ఆ యొక్క లక్షణమై ఉంటుంది, మానవ లక్షణమై ఉంటుంది. చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. యేసు ప్రభువారు కూడా చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే మరి లాజరును మరణం నుంచి మరి లేపటం కొరకు. ఇన్నటి దినాన ఇక్కడ అంటే ఎలగారికల్ ఇంటర్ప్రిటేషన్ అని తలంచవచ్చు, కానీ ఇక్కడ ఒక మరి విషయాన్ని మీకు సాదృశ్య రూపంగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆత్మీయంగా చచ్చినటువంటి మనలను మరి తిరిగి లేపుడు కొరకు ఆయన మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతంగా యేసు ప్రభువారు ఈ మాట, యేసు ప్రభువారిని గురించినటువంటి మాటను లేక ఆత్మ సంబంధమైన కార్యం గురించినటువంటి మాటను అపోస్తలుడైన పౌలు ఆయన తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని బ్రతికించెను. ఆయన వచ్చి బ్రతికిస్తా ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు మరి తనకి నిత్య సంకల్పంలో ఉన్న వారిని ఆయన బ్రతికించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. సువార్త అందుకనే ప్రతి గృహానికి వెళ్తా ఉన్నది. ప్రతి ఒక్క గృహంలోనే కాదు, ప్రతి చేతిలో కూడా వెళ్తుంది. ఈ నేటి దినాన ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ యొక్క ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత మనం చూసినట్లయితే సువార్త ప్రతి వారి దగ్గరికి వెళ్తుంది. ఎందుకో తెలుసా? చనిపోయిన నిన్ను లేపడం కొరకు ఆయన అడుగుతా ఉన్నాడు. ఆయన తన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ గృహాన్ని దర్శించడం ఎంత అద్భుతమైన విషయం. మరి ఇక్కడ మార్త తన హృదయాన్ని మరి తెరిచి మాట్లాడటం చూస్తూ ఉన్నాం. మరియ ఇంకా గృహంలోనే ఉన్నది. యేసు ప్రభువారు మరియ దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరియ కూడా వస్తూ ఉన్నది. ఇప్పుడు వీరు సమాధి దగ్గరికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవుల యొక్క హృదయాలని ఆయన స్పృశించేటువంటి వాడు, మానవులను సంధించేవాడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవలసిన వారమైంచున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మార్త మరియలను ఆయన ఓదార్చడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మార్త మరి యేసు ప్రభువారితో ఎక్స్ట్రావర్ట్గా ఓపెన్గా మాట్లాడుతూ ఉంది. మరియ మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉంటుంది. ఆమె ఇంట్రావర్ట్గా ఉన్నట్లుగా మనకి అర్థమవుతా ఉంది. మరణం దగ్గర ఒక గొప్ప భక్తుడు మరి ఒక గొప్ప మాట చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరి మార్తతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత భక్తుని యొక్క స్టేట్మెంట్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. 23వ వచనము, యేసు నీ సహోదరుడు లేచును, మరల లేచునని మనకు తెలుగు బైబిల్లో ఉన్నది. మరి ఒరిజినల్ గ్రీక్లో చూసినట్లయితే మరలా లేచునని లేదు, కానీ లేచును అని మాత్రమే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఏమనంటే నీ సహోదరుడు లేచును, నీ సహోదరుడు లేచును, ఆయన సజీవుడగును అనే విషయాన్ని మార్తతో చెప్పడాన్ని మనం చూస్తున్నాం. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. మనం చూసినట్లయితే యేసు ప్రభువారు మరణాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నారు. మానవుని యొక్క జీవితం దగ్గర, మరణం దగ్గర అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే ఆయన మరణాన్ని గురించి ఆయన ఈ మాట చెప్పి ఉన్నాడు. మరి ఆయన ఏమన్నాడంటే, నా కొరకు యాడ్వకుడి నేను చనిపోను గాని జీవించుదును, నేను ఈ మరణలోకమును విడిచి ప్రభుని ఆశీర్వాదములు అనుభవించుటకు నిత్య జీవ లోకమునకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. ఎంత గొప్ప మాట అండి! ఈయన మరి చెప్పినటువంటి మాట అద్భుతమైన మాట. నా కొరకు యాడ్వకుడి నేను చనిపోను గాని జీవించుదును, నేను ఈ మరణలోకమును విడిచి, దిస్ వరల్డ్ ఈజ్ అ వరల్డ్ దట్ హీ ఐడెంటిఫైడ్ యాజ్ అ వరల్డ్ ఆఫ్ డెత్. ఈ మరణలోకాన్ని నేను విడిచి
ప్రభుని ఆశీర్వాదములు అనుభవించుటకు నిత్య జీవలోకమునకు వెళుచున్నాను. దిస్ ఈజ్ ఎ డెడ్ వరల్డ్, ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద లివింగ్ వరల్డ్. ఈ యొక్క లోకములో మరణ నియమం ఉన్నది, కానీ నేను వెళ్ళుచున్న లోకంలో మరణపు ముళ్ళు విరవబడినటువంటి లోకము, జీవం ఉండేటువంటి లోకము, మరణము లేని లోకంలోనికి నేను వెళ్ళుచున్నాను కనుక నా నిమిత్తం ఏడవకుడి అని చెప్తున్నాను. అద్భుతమైన మాట. ఇక్కడ యేసు ప్రభువారు పునరుద్ధానమును జీవమును నేనే అని ఈ మాట చెప్తున్నప్పుడు మరణము దగ్గర ఆయన గొప్పదైన సందేశాన్ని ఇక్కడ ఆయన ఇస్తున్నాడు. మరణము తర్వాత జీవితమును గురించినటువంటి గొప్పదైన సందేశాన్ని యేసు ప్రభువారు ఇస్తుంటున్నారు. చాలా క్లుప్తంగా ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి మానవుడు కూడా మరణం తర్వాత జీవితం గురించి ఆలోచించేవాడే. ఎలాగనా ప్రతి మానవుడు తనకు దాహం వేసినప్పుడు నీటి గురించి ఆలోచన చేస్తాడో, తనకు ఆకలి వేసినప్పుడు ఆహారం కొరకు ఎదురు చూస్తాడో, తన మీదకి ప్రాణాపాయం వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, అలాగనే ప్రతి మానవుడు కూడా మరణమున్నదని ఎరిగిన వాడుగా ఉన్నాడు. మరణము తర్వాత ఉన్న జీవితం కొరకు ఆలోచన చేసేవాడే. There is a deep rooted desire in man to know what will happen after death. మరణ తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయాన్ని ప్రతి మానవుడు తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. మరణం తర్వాత ఏమి జరుగుతుందని తెలుసుకుంటాం కాదు, మరణించకుండా నేను ఎలాగనో ఉండాలి అని కోరుకుంటున్నాడు. మ్యాన్ వాంటెడ్ టు లివ్ ఫర్ ఎవర్, ఫర్ లాంగర్. మరణ భయం లేకపోతే మనం ఎందుకు ఈ COVID-19 కాలంలో మనం ఎందుకు గృహాల్లోనే ఉంచున్నాం? లాక్డౌన్ ఎందుకు విధించారు? మనము మరణించకూడదనే ఉద్దేశం. మనం ఎందుకు బయటకు వెళ్తలేదు? మనం మరణించకూడదు, ఆ వ్యాధి బారిన పడి మరణించకూడదనే ఉద్దేశం. మ్యాన్ వాంట్ టు లివ్. మ్యాన్ నాట్ ఓన్లీ వాంట్ టు లివ్, మ్యాన్ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్. మనిషి నిరంతరం కూడా జీవించాలని కోరుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను, అద్భుతమైన మాటను, ఈ మానవ చరిత్రలో ఎవరు కూడా చెప్పని మాటను యేసు ప్రభువారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రతి మానవుడు కూడా మరణం గురించి, జీవితం గురించి డిజైర్ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క కోరిక చుట్టూ కూడా అనేకమైనటువంటి సిద్ధాంతాలు, అనేకమైన కాన్సెప్ట్స్ వచ్చాయి. నాస్తికత్వం, మరణం తర్వాత జీవితం లేదు, మరణం అంతము, మరణం తర్వాత నిన్ను పెట్టేది 6 అడుగులు గోతి అని చెప్పారు. నాస్తికత్వం చెప్పింది అదే. మరణం తర్వాత జీవితం లేదు, లైఫ్ లేదు, ఎన్హలేషన్. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను గోతులో పెడతారు. అందుకని చాలామంది నాస్తికులైన వారు వారి శవాల్ని గోతులో పెట్టడం కన్నా మెడికల్ కాలేజెస్కి ఇస్తారు, ఉపయోగపడుతుంది నా శవం మరణం తర్వాత అనే ఉద్దేశం చేత. మరి కొన్ని మత సిద్ధాంతాల వారు మరణం తర్వాత జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మరణం తర్వాత జీవితం గురించి ఆలోచన చేసేటప్పుడు ఇలా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే చనిపోయిన తర్వాత వేరువేరు రూపాల్లో, వేరువేరు ఆకారాల్లో జన్మిస్తారు. పుట్టటము, తిరిగి చచ్చిపోవట, తిరిగి పుట్టడం, చివరకు ఆ యొక్క దేవుళ్ళలో లీనమవటం అని కొన్ని విశ్వాసాలు చెప్తున్నారు. అంటే మరణం తర్వాత జీవితం ఉంది, అయితే ఈ యొక్క జీవము వేరువేరు ఆకారాల్లో, వేరువేరు రూపాల్లోకి వెళుతుంది అని తలంచేవారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క డాక్ట్రిన్స్కి వేరుగా బైబిల్ గ్రంథంలో మరణం తర్వాత జీవితం గురించి మాట్లాడుతూ యూదులైన వారి నిరీక్షణకు వారికి పెట్టింది పేరు. వారు దేవుని యొక్క వాగ్దానముల వైపు నిరీక్షించట్లో వారు ఎంతో దిట్టలై ఉంటున్నారు. అబ్రహాము మొదలుకొని వారందరూ కూడా నిరీక్షణ మీద వారు ఆధారపడిన వారు, నిరీక్షించేవారు. ఆ నిరీక్షణ దేవుని యందు, దేవుని యొక్క వాగ్దానములు వారి యందు నెరవేరుట వారు చూచిన వారుగా ఉన్నారు. ఈ యొక్క యూదులైన వారు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరణం తర్వాత జీవం అన్నది, ఆ జీవము పునరుద్ధానమందు కలిగేటువంటిది అయినది. There is a day, there is an event that is going to take place. ఒక దినమున్నది, ఆ దినమందు ఆ యొక్క పునరుద్ధాన దినమన్నాము. ఆ దినమందు మృతులైన వారందరూ కూడా లేస్తారు. మార్త చెప్తున్నది అదే. Yes Lord, I do believe in the Old Testament. I do believe in the law. నేను యొక్క ధర్మశాస్త్రమునే నమ్ముచున్నాను,
నేను మరణం తర్వాత జీవితము మరి ఆ గోతిగా నేను నమ్మటం లేదు. మరణం తర్వాత మరి వేరు వేరు ఆకారాల్లోకి వెళ్తామని నేను నమ్మట్లేదు. ఐ బిలీవ్ ఇన్ ఎ డే దట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఆ యొక్క నిత్యత పునరుద్ధాన దినము ఉన్నదని నమ్ముచున్నాను. ఆ పునరుద్ధాన దినమందు నా సహోదరుడు లాజరు లేచునని నేను నమ్ముచున్నాను. ఐ హోప్ ఆన్ ద డే ఆఫ్ రిజరక్షన్. నేను ఆ యొక్క పునరుద్ధాన దినమందు నేను విశ్వాసం ఉంచుచున్నాను అని ప్రభు మరి మార్త చెప్తున్నది. అయితే యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, మార్త, పునరుద్ధాన దినమందు విశ్వాసం ఉంచుట కాదు, కానీ పునరుద్ధానుడైన నా యందు విశ్వాసం ఉంచుట. హీ మేడ్ హర్ అటెన్షన్ టు ఫోకస్ ఆన్ హిమ్. It is not the day of resurrection, he is the resurrection. ఆయన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధానమైన తన యందు మరి ఆమె యొక్క దృష్టిని మరల్చుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పదైన మాటను ఆయన తెలియచేస్తున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా ఆయన చెప్తున్నాడు, తండ్రి ఎలాగున తనంతట తాను జీవించుటకు అధికారం కలిగిన వాడుగా ఉంచున్నాడు, కుమారుడు కూడా ఆ విధంగా తనంతట తానుగా జీవించుటకు అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు అని చెప్పినాడు. ఈ జీవము, నిత్య జీవం అనే మాటను యోహాను సువార్తలో పదే పదే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చెప్తున్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అనే విషయం. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. ప్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. చూసారండి, అడుగుతున్నాడు పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసం ఉంచుట. ద డిజైర్ ఆఫ్ మ్యాన్ టు లివ్ ఫర్ ఎవర్ now is been culminated. It can be seen only on the person of Jesus Christ. All the concepts have gone, all the doctrines have gone, even the hope is fulfilled, not on the day of resurrection, but on the person of resurrection. పునరుద్ధాన దినము మీద కాదు, కానీ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు మీద దృష్టిని మరలిస్తూ ఉంటున్నాడు. అయితే ఈ పునరుద్ధానుడైన యేసుని విశ్వాసం ఉంచటం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆయన విశ్వాసం ఉంచువాడు చనిపోయినప్పుడు కూడా బ్రతుకుతాడు. మరి రెండవ మాట చెప్తున్నాడు, వాతుడు ఎన్నడూ కూడా ఆయన విశ్వాసం ఉంచువాడు, పునరుద్ధానుడైన యేసుని విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. మరి వాడు ఎన్నడూ కూడా, బ్రతికిన వాడు ఎన్నడూ కూడా చనిపోడు. దేవుని పునరుద్ధానుడైన యేసునందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని మహిమను చూస్తారు. దేవుని మహిమను చూస్తారు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధానుడైన నాడు మరణపు ముళ్ళును విరిచిన వాడైంచినాడు. యేసు క్రీస్తు మనకు అప్పచెప్పినటువంటి పరిచర్య, సువార్త యొక్క మూలం ఏమిటంటే ఆయన ప్రాయశ్చిత్త బలియగుట, తిరిగి ఆయన తానే పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడుగా మరి మహిమ శరీరాన్ని ధరించుకోక ముందుగా ఇక్కడ లాజరును 4 దినములు సమాధిలో ఉన్న లాజరును తిరిగి లేపుట ద్వారా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి 4 దినముల లాజరు మరి 4 దినములు చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా అని అంటే ఖచ్చితంగా బ్రతుకుడని చెప్తారు. ఆల్ ది ఫిజికల్ ఫంక్షన్స్ హ్యావ్ డిస్ఓరియంటెడ్ అండ్ దే డిసింటిగ్రేటెడ్. ఆ యొక్క మన బాడీలో ఉన్నటువంటి ఆ యొక్క blood circulatory system, nervous system, immune system, all systems had come to stand still and disintegration begins at the body. It's not possible. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, పునరుద్ధానము నేనే. నేను లాజరు 4 దినములు డిసింటిగ్రేట్ అయిపోయినటువంటి బాడీని నేను లేపుతున్నాను. మీరు నా యందు విశ్వాసం ఉంచున్నారు కనుక అది ఎన్ని దినములైనా ఎన్ని సంవత్సరాలైనా కాదు, కానీ it doesn't matter how many days or how many months or how many years. It matters when you put your faith in Christ the resurrected. You have the power of resurrection in you. You received that eternal life. నువ్వు ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. ఎందుకంటే ఆయనతో జీవించిన నిమిత్తము, ఆయన దగ్గర ఉండే నిమిత్తము ఈ జీవాన్ని పొందుకుంటున్నావు అనే విషయాన్ని యేసు ప్రభువారు తెలియచేస్తున్నారు. దయచేసి చూడండి, కింద వచనాలకు మనం వచ్చినప్పుడు యేసు ప్రభువారు మరి వస్తున్నది, మరి యేసు ప్రభువారు సమాధి దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఒక
థియోలాజియన్ ఆయన ఏం చెప్పాడంటే, ద బాడీలీ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్ ఈజ్ ద క్రౌనింగ్ ప్రూఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు. ద బాడీలీ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్రౌనింగ్ ప్రూఫ్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు. క్రైస్తవ విశ్వాసానికి కిరీటం వంటి రుజువు ఏమిటి అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడని లేచుట. నేనేమంటానంటే లాజరును మరణం నుంచి లేపుట దాని యొక్క షాడోగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్న వారందరి యొక్క హృదయాల్లో ఆయన విశ్వాసాన్ని జనింపచేస్తున్నాడు. గొప్ప కార్యం చేస్తున్నాడు, మెస్సియా కార్యం జరిగించున్నాడు. ఇక్కడ అంత మాత్రమే కాదు, కానీ ఆయన జరిగించబో గొప్ప ప్రాయశ్చిత్త బలి నుండి ఆయన మరణం కాబోతున్నాడు. తిరిగి ఆయన సజీవుడిగా లేవబోతున్నాడు. వారి హృదయాల్లో విశ్వాసపు విత్తనాల్ని ఈ యొక్క లాజరు సమాధి నుంచి లాజరును లేపుడు ద్వారా వారి హృదయాల్లో ఆయన జనింపచేస్తున్నాడు. దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి కేవలము లాజరును లేచడం మాత్రమే కాదు, కానీ వారి హృదయాల్లో ఈ యొక్క విశ్వాసపు విత్తనాలని ఆయన జనింపచేసి తన పునరుద్ధానమందు వారు విశ్వసించినట్లుగా చేయట అద్భుతం. అద్భుతం. ఆయన తన నామాన్ని మహిమ తెచ్చుకుని వాడుగా ఉంచున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కింద వచనాలకు వచ్చినప్పుడు మరి యేసు ప్రభువారు సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. మరి సమాధి దగ్గర యేసు ప్రభువారు మరి పలుకుతున్న మాటలు చూద్దాం. 34వ వచనం చదువుదాము. 33, 34 వచనాలు చదువుదాము. ఆమె కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడుగుగా. చూసారండి, ఇక్కడ యేసు ప్రభువారు కలవరపడి అంటే దేహమంతా వణికిపోనంతగా ఆత్మలో కలవరపడ్డారు అనే విషయాన్ని, డీప్లీ మూవ్డ్ అండ్ గ్రోన్ అని మరి ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన హృదయం అంతట్లో నుంచి కూడా కదిలించబడి ఆయన మూలిగినట్లుగా కనిపిస్తూ ఉంది. ఎంబ్రిమస్తాయ్ అనేటువంటి ఒక గ్రీక్ పదాన్ని ఉపయోగించారు. ఎంబ్రిమెస్టావ్ అనేటువంటి ఒక నౌన్ ఫామ్ నుంచి ఎంబ్రిమెస్టాయ్ అనేటువంటి గ్రీక్ పదం. ఇది మరి 5 సార్లు మాత్రమే కొత్త నిబంధన గ్రంథంలో ఉపయోగించబడింది. యేసు ప్రభువారు ఇలాగున కదిలించబడటం, డీప్లీ మూవ్డ్ అండ్ గ్రోన్, ఈ పదం 5 సార్లు మాత్రమే ఉపయోగించబడింది. అక్కడ ఉన్న వారందరూ కూడా వారు ఏడుస్తున్నారు, వారు గట్టిగా ఏడుస్తున్నారు. ఆ దినాల్లో కొంతమంది మరి వచ్చి సానుభూతిగా ఏడుస్తూ ఉండేవారు. వారం దినములు ప్రతి దినం కూడా సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చుట వాళ్ళకి అలవాటు, వాళ్ళ యొక్క ఆచారం. కానీ అలాగున ఆయన ఏడ్చుట లేదు. కానీ యూదులు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఏడుస్తున్నట్టుగా ఏడ్చుట లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంబ్రిమస్తాయ్, ఆయన హృదయమంతటిలో నుండి కదిలించబడి ఆయన మరి మూలుగుచు ఆయన అక్కడ దుఃఖిస్తూ ఉన్నారు. ఎందు నిమిత్తము అని అంటే, when he saw the Lazarus in the grave, he saw the humanity in the grave. లాజరును సమాధిలో చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి సమాధిలో ఉండడాన్ని చూచినారు. మానవాళి పాపము నుండి విడుదల పొందక సమాధిలోనికి వెళ్ళటాన్ని యేసు ప్రభువారు చూచినారు. ఈ సమాధి కేవలము తాత్కాలికమైనటువంటి సమాధి మాత్రమే సమాధి కాదు, కానీ ఆ యొక్క నిత్య నాశనకు మరణము నుంచి మరణ ద్వారము గుండా మానవులు నిత్య నాశనానికి వెళ్ళటాన్ని ఆయన చూచినారు. He saw the predicament of man, he saw the agony of man, he saw the helpless condition of man in the grave. మానవుని యొక్క నిస్సహాయమైన స్థితి, ఆ యొక్క సమాధిలో ఉన్న నిస్సహాయమైనటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఆ ఆత్మలో కలవరపడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దైవత్వం గురించి అనేకమైనటువంటి విధాలుగా వర్ణించబడ్డవి. కానీ బైబిల్ గ్రంథంలో దైవ ప్రత్యక్షతలో మనం చూసేటువంటి దైవ ప్రత్యక్షత ఏమిటంటే, మానవుని యొక్క సహాయ స్థితిలో, మానవుని యొక్క చేతకానితనములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్కన ఉండి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గ్రోనింగ్ అండ్ మూవింగ్, ఆయన తను ఆత్మలో దేహమంతా కూడా వణికిపోవనంతగా కదిలించబడుట ఆశీర్వాదం కదా. ఈ లోకంలో ఏ తండ్రి, ఏ తల్లి, ఏ కుమారుడు ఆయన వణకనంతగా, ఏ కుమారుడు దుఃఖించినంతగా ఆత్మలో దుఃఖించువాడు నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దుఃఖిస్తున్నారు ఆయన ఉదయకాల సమయంలో ఒక నిరీక్షణ
నీ కొరకు నా కొరకు ఇవ్వబడింది. ఆ నిరీక్షణ ఏమిటంటే, ఇదిగో నీ సహాయ స్థితిలో ఉన్న నీకు, చేతకానితనంలో ఉన్న నీకు ఆయన నీ పక్షాన ఉండి ఆయన నీ కొరకు నీ పక్షంగా కార్యం ఇచ్చేవాడించినాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వారి యొక్క దురవస్థను నేను చూచాను, వారి మొరలు నేను విన్నాను, వారి బాధను నేను కనుగొని ఉన్నాను, నేను దిగివచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించుట కొరకు యెహోవా దేవుడు ఇక్కడ చూసినట్లయితే ప్రజలను మరణం నుంచి, పాప బంధకము నుంచి విడిపించుటకు ఆ దేవుడే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన చూచాడు, ఆయన విన్నాడు, వారికి దురవస్థను కనుగొన్నాడు. పాపము నుండి, జగటిగల దొంగ ఊబి నుండి, మరణపు ముళ్ళు నుంచి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన సంగతిని తెలియచేస్తూ ఉన్నారు. We have a God who can identify with our agony, who can identify with our weakness, who can identify our struggles and be compassionate towards us. ఆయన మనతో మరి సరిపోల్చుకుని మన ఎడల ఆయన సహృదయంతో మనను విడిపించుటటువంటి క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఈ సమాధి దగ్గర ఉన్నాడు. రాయిని పొరలించమని చెప్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గర రాయలను పొరలిస్తూ ఉన్నారు. మరి ఆ ఒప్పుకోలు, అద్భుతమైన ఒప్పుకోలు యేసు ప్రభువాని గురించి. నీ జీవితంలో ఈ ఒప్పుకోలు కలిగి ఉన్నట్లయితే ఈ అద్భుతాన్ని చూస్తావు. యేసు ప్రభువారు పునరుద్ధానమును, జీవమును నేనని చెప్పినప్పుడు మార్త చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు క్రీస్తువు, నీవు దేవుని కుమారుడువు, నీవు లోకంలోనికి రావాల్సిన మెస్సయ్యవు అని ఆ మాటను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ సమాధి దగ్గర ఆయన మూలుగుచ్చు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దయచేసి చూడండి 41వ వచనంలో, వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాడు. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకుంది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేది. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. అంతట వారు ఆ రాయి తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినని. చూస్తారండి, ఇక్కడ గొప్ప మాట చెప్తున్నారు యేసు ప్రభువారు. ఈ యొక్క ప్రార్థనలో ఆయన తన దృష్టిని తన వైపు మరల్చుకోలేదు, కానీ తండ్రి వైపు మరల్చడం మనం చూస్తున్నాం. హీ హ్యాడ్ మేడ్ దెమ్ టు లుక్, హీ షిఫ్టెడ్ దర్ అటెన్షన్ ఫ్రమ్ గ్రేవ్ టు గాడ్ ద ఫాదర్. అక్కడ సమాధి నుండి తండ్రి వైపు వారి దృష్టిని మరలిస్తున్నారు. తండ్రికి తనకున్న సంబంధం గురించి ఇక్కడ ఈ ప్రార్థనలో చేస్తున్నారు. ఆయన తండ్రి మీద ఆధారపడినటువంటి స్థితిని తెలియచేస్తూ ఉన్నారు. కృతజ్ఞత గల మనసుతో ఈయన ప్రార్థన చేస్తున్నారు. చివరిగా ఈ అద్భుతం కొరకు ఆయన చేసిన ప్రార్థన ఏమిటో తెలుసా? ప్రజలందరూ నమ్మునట్లుగా నేనును నువ్వు ఏకమై ఉన్నాము, నీవు నన్ను పంపి ఉన్నావని ప్రజలందరూ నమ్మునట్లుగా నేను ఈ మాట చెప్పానని చెప్పి నిమిత్తం ఈ మాట చెప్తానని చెప్పి లాజరు రమ్మని ఆయన పిలిచాడు. ఆయన బిగ్గరగా పిలిచాడు, లాజరు రమ్మని, లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పాడు. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పి లాజరు రమ్మని బిగ్గరగా చెప్పారు. ఇదిగో 4 దినములు సమాధిలో ఉన్నటువంటి లాజరు పునరుద్ధానుడై వచ్చి ఉన్నాడు, సజీవుడై వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చార్లెస్ స్పర్జన్ అనేటువంటి భక్తుడు గొప్ప మాట చెప్తాడు. బయటికి రమ్మని ఆయన చెప్పుంటే సమాధిలో ఉన్నవారు అందరూ కూడా బయటకు వచ్చిండేవారు. అంచేత ఆయన ఏమన్నాడంటే లాజరు బయటికి రమ్మని చెప్పినాడు. కాబట్టి లాజరు ఒక్కడే వచ్చాడు. ఎందుకంటే ఈయన పునరుద్ధానము, ఈయన జీవము ముందు మరణం ముళ్ళు విరిగిపోయినది, మరణమునకు అధికారం లేదు. సమాధిలో ఉన్నవారు అందరూ వచ్చిండేవారు.
లాజరు బయటికి రావటం మనం చూస్తూ ఉన్నాం. గొప్ప అద్భుతం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ పునరుద్ధరణుడైన యేసును నువ్వు వెంబడిస్తున్నావా? ఆయనను నీవు కలిగి ఉన్నావా? అయితే 47వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి అవసరం లేదండి, 47వ వచనం నుంచి మనం చూసినట్లయితే చివరి వరకు మరి పరిసయ్యులు, ప్రధాన యాజకులు లాజరు మరణం నుంచి లేపిన సందర్భాన్ని చూచినప్పుడు వారు పన్నినటువంటి పన్నాగం మనం చూస్తున్నాం. యేసును ఎలాగున చంపుదమా ప్రణాళిక. ఇక్కడ కైప అని ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అండి. మీకేమీ తెలీదు, మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకున్నారని వారితో చెప్పాను. తనంతటి తానే ఎలాగో చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయిండను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకమగుగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించాను. ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ఆలోచన చెప్తూ ఉంటున్నాడు. యేసును చంపేటువంటి ఆలోచన. ఆ యొక్క పీఠం, ప్రధాన యాజకుడు పీఠం మీద నుంచి పలికినాడు కాబట్టి ఒక వ్యక్తి చనిపోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా అతని అంతరంగంలో దుష్టుడై ఉన్నాడు కనుక యేసును చంపుట కొరకు ఇష్టపడ్డారు. యేసు ప్రభువారు ఈ యొక్క వాక్యమును విని, లేక ఈ యొక్క యూదులైన వారు ఆయన యొక్క సత్యములను వారు విని, వారు ఆయన మాట చొప్పున నడవకుండా ఉన్నటువంటి ఈ ప్రజల గురించి వారిని ఏమని సంబోధించాడంటే సర్పసంతానమా అని సంబోధించాడు. చూడండి, ఆలోచన చేయండి. వాట్ ఏ పారాడాక్స్ ఇట్ ఈస్. ప్రజలు ఆయన చేత ఇన్ని మేళ్లు పొందిన తర్వాత, వారు కళ్ళంట కూడా ఇవన్నీ కూడా చూసిన తర్వాత, వారు హృదయం ఎంత కఠినం చేయబడిన హృదయమో, ఎంత దుష్టత్వంతో నింపబడిన హృదయమో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు పొయిటికల్గా నా యొక్క నేను రాస్తున్నప్పుడు వచ్చినాయి. ఆ మాటలు మేము ముందు ఉంచుతున్నాను. నీడ లేదని గూడునిచ్చిన వాణ్ణి పాడు చేయటం, చావు నుండి బ్రతికించిన వాణిని చంపటం, ప్రేమించిన వాణిని ద్వేషించటం, త్యాగం చేసిన వారిని బలియాగం చేయటం, నమ్మిన వాణిని అమ్మివేయటం, అన్నం పెట్టిన వాని నోటిలో సున్నం కొట్టడం. ఇది ఏ జాతి? ఇది ఏ నీతి? అందుకే కదా క్రీస్తు అన్నాడు, సర్పసంతారమా, సాతాను జాతికి ఖ్యాతి కావాలా? సాతాను యొక్క ప్రేరేపణ చేత వీరు యేసును చంపుటకు ప్రయత్నం చేయటం మనం చూస్తూ ఉన్నాం. పన్నాగం పంటం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో నువ్వెక్కడ ఉన్నావు? యేసు ప్రభువుని గురించినటువంటి విశ్వాసంలో నువ్వెక్కడున్నావు? ఏ తెగకి చెందినవాడుగా ఉంటున్నావు? ఇక్కడ చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క అధ్యాయంలో ఆయన తాను పునరుద్ధానుడుగా, ఆయనే పునరుద్ధానముగా ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన లాజరును 4 దినములు నిరీక్షణకు ఆస్పదము లేనటువంటి సందర్భంలో 4 దినములు సమాధిలో ఉన్న లాజరును ఆయన మరణం నుంచి లేపినాడు. సజీవుడిగా ఆయన బ్రతికించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ జీవితంలో శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటావు, కలిగిన దానువుగా ఉంటావు. ఒకవేళ ఈ లోకంలో మరణము సంభవించినప్పుడు కూడా పర్వాలేదు. ఎందుచేతనంటే నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నావు కనుక, మరణపు ముళ్ళను విరిచిన వాని ఎందు విశ్వాసం ఉంచున్నావు కనుక చనిపోయినా నువ్వు బ్రతుకుతావు. ఇదిగో ఈ పునరుద్ధానుడైన యేసునందు నీ విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే నీ మీద మరణపు నియమము పనిచేయదు. ఆయన తిరిగి రానన్నప్పుడు నీ జీవితంలో ఆయనను నువ్వు గొప్పగా నువ్వు ఎదుర్కొంటావు, మహిమ శరీరంతో ఎదుర్కొంటావు. ఈ శుభప్రదమైన నిరీక్షణ కేవలం యేసుక్రీస్తు ప్రభువునందు మాత్రమే ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనకి తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మమ్మల్ని దర్శించి ప్రభా, మీరు మమ్మల్ని నడిపిస్తూ, మీరు మమ్మల్ని దీవిస్తున్న విధానం అంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. లాజరు
ప్రభా వృత్తాంతం అంతటి కూడా మీరు మా ముందు ఉంచినారు. మీరే పునరుద్ధానముగా జీవముగా ప్రత్యక్షం చేసుకున్నారు. ప్రభా నిరీక్షణకు ఆస్పదం లేనటువంటి పరిస్థితిలో, మా యొక్క శ్రమలో, మా యొక్క దుఃఖంలో, మా యొక్క యాగనీలో ప్రభా, మా నిస్సహాయ స్థితిలో మమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్న దేవుడిగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభా నేను మిమ్మల్ని వెంబడించుటకు, ప్రభా కృతజ్ఞత కలిగి జీవించుటకు మా కృప చూపి నడిపించండి. అలానే ప్రభా ప్రభా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల మనసు మాలో ఇంకా ఉన్నట్లయితే ప్రభాని మేము దాని నుంచి విడుదల పొంది పశ్చాత్తాపడి మీ పాదం దగ్గరకు వచ్చే కృప చూపి నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డలకు ఇప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.